విఘ్నరాజ నీకు శరణు ఇప్పుడే చేతులోమయ్య 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 వేగ వేగ గోమయ్య ఏకదంత మేలుమయ్య వేగ వేగ గోమయ్య ఏకదంత మేలుమయ్య వేగ వేగ గోమయ్య ఏకదంత మేలుమయ్య ఏకదంత మేలుమయ్య లోకమెల్ల నీవే కదా ఏకదంత మేలుమయ్య లోకమెల్ల నీవే కదా లోకమెల్ల నీవే కదా లోకమెల్ల నీవే కదా విఘ్నరాజ విఘ్నహరణ అగ్రతుండవో దేవా విఘ్నరాజ విఘ్నహరణ అగ్రతుండవో దేవా విఘ్నరాజ విఘ్నహరణ అగ్రతుండవో దేవా విఘ్నరాజ విఘ్నహరణ అగ్రతుండవో దేవా అగ్రతుండవో దేవా అగ్రతుండవో దేవా భాద్రపద శుద్ధ చవితి భక్తి మీద గురిచెదాము భాద్రపద శుద్ధ చవితి భక్తి వీర గురిచెదాము భాద్రపద శుద్ధ చవితి భక్తి మీద గురిచెదాము భాద్రపద శుద్ధ చవితి భక్తి వీర గురిచెదాము భక్తి మీద గురిచెదాము భక్తి వీర గురిచెదాము నాగవాసులైన మీకు నమ్మి మొక్కులిడువవలయు నాగవాసులైన మీకు నమ్మి మొక్కులిడువవలయు నాగవాసులైన మీకు నమ్మి మొక్కులిడువవలయు నాగవాసులైన మీకు నమ్మి మొక్కులిడువవలయు నమ్మి మొక్కులిడువవలయు నమ్మి మొక్కులిడువవలయు రాజా మహారాజ నిర్మల రాజ వెంకటరమణ యనుచు 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 రాజ వెంకటరమణ యనుచు రాజ వెంకటరమణ యనుచు విఘ్నరాజ నీకు శరణు ఇప్పుడే చేతుమయ్య విఘ్నరాయ నీకు శరణు ఇప్పుడే చేతుకోమయ్య ఇప్పుడే చేతుమయ్య ఇప్పుడే చేతుకోమయ్య ఇప్పుడే చేతుమయ్య ఇప్పుడే చేతుకోమయ్య बोलो राजा रामचंद्र महाराज की जय। बोलो गजानन महाराज की जय। और सुत हनुमान की बोलो शंकर भगवान की जय श्री राम మోసము వచ్చేనాది వేషము వంగి చూడ మోసము వచ్చేనాది వేషము వంగి చూడ మోసము వచ్చేనాది వేషము వచ్చే తొంగి 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 వచ్చేనాది వేషము వంగి చూడ మోసము వచ్చేనాది వేషము వంగి చూడ మోసము వచ్చేనాది వేషము కోమం ఎవరంటే మమదు కేతులందరూ కోమం ఎవరంటే మమదు కేతులందరూ కోమం ఎవరంటే ఉడకలాకి తొండాలకి ఉరికి ఉరికి పడతాం పెట్టదే కోమం ఎవరంటే మమదు కేతులందరూ మమదుకే తురుకొల్లందరుగే కోమం ఎవరంటే మమదుకే తురుకొల్లందరుగే కోమం ఎవరంటే అప్పులిస్తే తింటాం బేట అడగవస్తే కంతం బేటే కోమం ఎవరంటే మమదుకే తురుకొల్లందరుగే కోమం ఎవరంటే మమదుకే తురుకొల్లందరుగే కోమం ఎవరంటే మమదుకే తురుకొల్లందరుగే కోమం ఎవరంటే అరే తోకల్లారుగా अरे नानी हमसे टक्कर क्या दिख रहा है तू हुशार कर रहा है रे अनकला ओडते उनकला वित्ताला बिड्ड अनकला నేను ఓడితే నువ్వు విత్తాలి
నువ్వు కొడతారా నువ్వు కొడతారా గడబెడ కొనేరే ఇదా చిరుతల రామాయణం ఎత్తాలి చిరుతల రామాయణం ఇక్కడ చిరుతల రామాయణం అప్పన్నపేటలో చిరుతల రామాయణం వేస్తారు. ఎవరికి చెప్పినావు బిడ్డ? అందరికి చెప్పినాం సాహెబ్, అందరికి చెప్పారు. గ్రామ పెద్దలందరూ తీసుకున్నాం. ఎవరెవరికి చెప్పారు? వార్డు నెంబర్ పోలీస్ పటేల్కు చెప్పారు, గ్రామ సర్పంచ్ చెప్పినాం, గ్రామ సర్పంచ్ కి చెప్పారు, ఉప సర్పంచ్ చెప్పినాం, ఉప సర్పంచ్ కి చెప్పారు, చెప్పినాం, ఎంపీటీసీకి చెప్పారు, వార్డు మెంబర్లో చెప్పినాం, వార్డ మెంబర్లకు చెప్పారు, పెద్ద మనుషులు చెప్పినాం, ఊళ్ళో పెద్ద మనుషులకు చెప్పారు, మా గురువు గారు కూడా చెప్పినాం. నీ గురువుకి చెప్పినావు. మరి ఇంకెవరు యాదికి రాలే? ఎవరు లేరు ఇక. ఇంకెవరికి రాదు? ఎవరు లేరు. ఇంకెవరు యాదికి రాలే? ఇంకెవ్వరు యాదికి రాలే? ఇంకెవ్వరు యాది ఎవరు లేరు. అప్పుడు బాగా నువ్వు వచ్చినా ఇప్పుడు ఇది రా బెట. నువ్వు వచ్చినా నాకు చెప్పినావు. ఇప్పుడు చెప్పలే ఆయనకి ఇదంతా నేను ఇక్కడ గడబెడ అవుతుందని చెప్పేసి నువ్వు ఇదివరకు లేకపోతే వచ్చి అడిగిన వాళ్ళు నేను చెప్పలే ఇప్పుడు నువ్వు ఇప్పుడు చెప్పుడు కాదు బిడ్డ. నన్ను ఇట్లా ఇక్కడ నీళ్ళడబెట్టి నువ్వు మాట్లాడుతున్న పద్ధతేనా? ఇప్పుడు నువ్వు నీళ్ళాడే నన్ను అడుగుడు పద్ధతేనా? నాకు మర్యాద లేదు. నీకు మర్యాద కావాలి. అదే ఆలోచన ఉంది. ఏ సార్ ఇంకా బయట అరే తిప్పి అయి బేట, ఆ? తిప్పి అయి. ఇదో. अरे दिमाग नहीं है रे. अरे तिप्पी आई बेटा, तिप्पी आई. अरे अल्लाह उल्टा है बेटा, उल्टा है. अरे अल्लाह सीधा है बेटा. अच्छा है रे बेटा, अच्छा है. अरे अल्लाह दादी ला फिरू, दादी ला फिरू, दादी ला फिरू. अरे పట్టుకున్నాం సార్. నాది నడిపిట్లా పట్టుకున్నది బేట. కూర్చో. ఇది రా బేట. నీది పేరు? నీది పేరు అద్వై. అచ్చా, ఇది టేబుల్. ఇక్కడ ఏమేమి ఉన్నది బేట? ఇక్కడ ఏమేమి సామాన్ ఉన్నది? ఒకటి కుయ్యి ఉన్నది, ఒకటి హార్మోనియం. ఇంకేమున్నది బేట? ఒకటి డుంకు డుంకు. అరే సప్పుడు ఏంది బేట ఇది? నువ్వు నీకు చేసే పని ఏంటి అది అర్థమైతే ఇంకా పెళ్లి ఎక్కడి నుంచి తిరుగుతాను. అరే ఇంట్లో సిరాబుడ్డి ఉన్నది, సిరాబుడ్డి. అదే ఆ బుడ్డి చిట్టిపోయేది అట్లా మరి. పెద్ద బుడ్డి దాచిపెట్టిన, పెద్ద బుడ్డి దాచిపెట్టిన. పెద్ద బుడ్డి తెచ్చుకో. అయ్యో సిరనాకుడు అలవాటు ఉందా నీకు? నాకు మొదటి నుంచి అలవాటు ఉన్నది. సిరనాకుతావు అప్పుడు ఇస్తావు. అచ్చా, ఇంకా ఏమున్నది బేట? లైట్లు ఉన్నాయి. మరి ఎక్కేస్తాను లైట్లు. అచ్చా, లైట్లు. 50 మంది పాత్రదారులు. 50 మంది పాత్రదారులు. సౌండ్ సిస్టమ్. సౌండ్ సిస్టమ్. సౌండ్ ఉమా సౌండ్ రాజు మా ప్రాంతం గర్వించే గ్రేట్ మ్యాన్. అచ్చా 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 అచ్చా. అది ఉంటుందా మరి బుడ్డి? ఆ టైం వరకు ఆ బుడ్డిని ఏమో చేసేటట్టున్నారు. అంగు ఆ బుడ్డి ఇచ్చిపోయేటట్టుంది. అచ్చా, నీకు ఉన్నది. శ్రీ లక్ష్మీ రమణుండను రానే శ్రీమన్నారాయణుడను రా. 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 బాలాక్షుడి మిత్రుండను రానే పరమదయాయుండను వినరా. బాలాక్షుడి మిత్రుండను రానే పరమదయాలుండను వినరా. బాలాక్షుడి మిత్రుండను రానే పరమదయాయుండను వినరా. బాలాక్షుడి మిత్రుండను రానే పరమదయాలుండను వినరా. మాయ వేదములు తెచ్చిన వాడను గరుడవానుడనే వినరా.
లక్ష్మికి లోనుడరా వైకుంఠపురి శేనీయుడనే ఆదిలక్ష్మికి లోనుడరా వైకుంఠపురి శయనీయుడనే ఆదిలక్ష్మికి లోనుడరా కరుణామయుడను గరల కంటుని మిత్రుడార వెందుండనురా గరల కంటుని మిత్రుడార వెందుండనురా ధరణిలోన పన్నపేటలో దాసులు విలువగా వచ్చిరా 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 లక్ష్మీరమనుండనురానే శ్రీమన్నారాయణుడనురా శ్రీలక్ష్మీరమనుండనురానే శ్రీమన్నారాయణుడనురా 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 స్వామి మీకు ఇదే 10,000 వందనములు కదా దేవక చల్లగా వర్ధలము తండ్రి మీరు ఎవరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు నాయన నా యొక్క నామధేయం ఏమిటి అని అడుగుతున్నాడు తెలుపలను విలుము చెప్పురి తండ్రి వైకుంఠపుర వాస్తులను ఆ, శ్రీలక్ష్మి మనోహరుడును శంఖ చక్ర గదాధరుండను నా యొక్క నామము శ్రీమన్నారాయణుడు మరియు విష్ణుమూర్తి అని పిలిచారు జనులు ఓ మీరేనా తండ్రి అవును వైకుంఠవాస నా పిల్లం పిల్లల గోసదూడు వైకుంఠవాస నా పిల్లం పిల్లల గోసదూడు వైకుంఠవాస పిల్లం పిల్లల గోసదూడు వైకుంఠవాస నా పిల్లం పిల్లల గోసదూడు వైకుంఠవాస నేనేం చెప్పుకోవాలి బాంచాను నువ్వు ఎప్పుడు దొరుకుతావా అని ఎదురు చూస్తాను దొరకక నాకు ఇలా అప్పన పేట దొరికినావు బాంచాను పోయా నీ తాళ్ళు ఎక్కువ బాంచాను నీకు వచ్చిన చింత మీరు తెలుపు సేవక నేను తీర్చదను పోయా నాకు లేక ఒక్కటే పెళ్ళం అబద్ధుడు నాకు ఒక్కటే పెళ్ళం అది ఎలా వచ్చి నేను కోసపడంటే పొల్లగాను పోయా నేనేం చెప్పుకోవాలి సేవక మీకు 100 మంది కుమార్తె పోయా అని బాధ్యత ఉండలే చాలు పొరగండు ముట్టాలని పోరు పెట్టినాది పొరగండు ముట్టాలని పోరు పెట్టినాది పొరగండు ముట్టాలని పోరు పెట్టినాది పొరగండు ముట్టాలని పోరు పెట్టినాది కడుపు పక్క వండాలని వరం పట్టినాది కడుపు పక్క వండాలని వరం పట్టినాది పెద్దోడికి పేను వరకు నెత్తి నిండా పుల్లాయే పెద్దోడికి పేను వరకు నెత్తి నిండా పుల్లాయే రెండోడి గుండుకు కంగి వడి గాయమాయే మూడోడికి దగ్గులేసి ముక్కు నిండా శివిడాయ మూడోడికి దగ్గులేసి ముక్కు నిండా శివుడాయ నాలుగోడికి నడుము నొప్పి ఐదోడికి కడుపు నొప్పి ఆరోడికి జరవాయే ఏడోడెప్పటికేసే ఆరోడికి జరవాయే ఏడోడెప్పటికేసే ఎనిమిదో పోరికి ఉపశము రోగమాయే తొమ్మిదోడికి ఇప్పటికి తోలంతా వలుగుడాయే పాలోడి పడికి అసలు పాలసలేదు ఇక్కడ పోరదల్లు ముట్టాలని పోరు పెట్టినాది వరం పట్టినాది పొల్లగల్లది ఏవద్దు బాల్చరు పొల్లగల్లతోటి నాకు అరికోస అవుతుంది ఒక్కరో చక్కగా తిన్నది సుఖంగా ఉన్నది లేదు అయ్యా సరే సేవక నీకు ఇప్పుడు ఒక వరం ఇచ్చేదను కావాలా మంత్రి మీ అత్త కూడా సంతానం కావాలంటున్నాడు ఏది పంచడు అత్త కూడా అడుగుతాడు అత్త కూడా అడుగుతాను అద్దు పంచడు అత్త అడుగుతాడు కదా అత్త కూడా సంతానం అత్త మా అత్త నీకు ఒక వరం ఇచ్చేదను ఏంటి పంచడు నిన్ను కర్రె కుక్కను ఆడి కుక్కను బాధ్యత నన్ను ఆడిపుస్తాను చేస్తావు అవును సేవక అత్త గోవానికి అత్తడు మరి సారీ నువ్వు గంట కోపానికి రాకు నువ్వు నవ్వుకుంటూ నాకు ఎసరు పెడతాను నాయన
స్వామి ఎక్కడికి వెళ్తున్నావు? ఇప్పుడు నేను వైకుంఠపురి పట్టణం వెళ్తున్నాను సేవక. సరే తండ్రి చక్కగా లేదు కూర్చొని ఆస్తి వెళ్తా నీ లాపుతా నీ మూసుకో మహారాజ్ శివాని వినవే నన్ను శ్రీలక్ష్మి అందురమ్మ 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 సుందర రూపుడు నా పతి శ్రీపతి అని 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 అందురమ్మ ప్రేమ తోడ భక్తులకు కందులించదాను ప్రేమ తోడ భక్తులకు ప్రేమ తోడ భక్తులకు తిరి సంపదలించదాను ప్రేమ తోడ భక్తులకు సిరి సంపదలించరాను ధరణి అప్పన్న తెగలు శ్రీహరిని గొంతునమ్మ ధరణి అప్పన్న పెడల శ్రీహరిని గురించదాను ధరణి అప్పన్న తెగలు శ్రీహరిని గొంతునమ్మ ధరణి అప్పన్న పెడల శ్రీహరిని గురించనమ్మ ప్రేమ తోడ భక్తులకు తిరి సంపదలించనమ్మ ప్రేమ తోడ భక్తులకు సిరి సంపదలించునమ్మ బోధ చేసినట్టి పౌరయ్య కరుణించునమ్మ బోధ చేసినట్టి పౌరయ్య కరుణించునమ్మ బోధ చేసినట్టి పౌరయ్య కరుణించునమ్మ శివాని వినవే నన్ను శ్రీలక్ష్మి అందురమ్మ శ్రీలక్ష్మి అందురమ్మ ఆ తల్లి ఇదే మీకు 10,000 వందనములు కదా చెల్లి చల్లగా వర్ధిల్లుము అమ్మా నీ యొక్క నామధేయం ఏమిటో చెప్పరా తల్లి నా యొక్క నామము అవును కదా నీ యొక్క నామధేయం లక్ష్మీదేవి అని పేజీపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం రండి సార్ నీ యొక్క నామధేయం శ్రీ లక్ష్మీదేవి అని అందరు నీ భర్తావుడి పేరు వైకుంఠమయ్యేటి శ్రీమన్నారాయణుడు నా భర్త ఓబా కాయనా నల్లగా ఎత్తున్నాడు మంచిగా తాటి మాటలు ఎక్కున్నాడు మార్చాడు కాయనా మీరు ఇప్పుడు ఎక్కడికి పోతారు వైకుంఠపురం వైకుంఠపురం ఆయన దగ్గరికి పోతారా నేను రావాలా సోపతికి సరే మంచి ఎన్నికలు అక్కడ ఎన్నికలు. నీ ముస్కాయ ఓ అరన్న కూర్చోపెట్టదు భారతినాథుడ బ్రహ్మదేవుడను పద్మ సంభవుడను వినరా 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 సారసార విచార తత్పరుడ సకల సృష్టికర్తను 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 వినరా చతుర్ముకుండను జగతి కర్తను మహిమంతుడ రక్షించరా చతుర్ముకుండను జగతి కర్తను మహిమంతుడ రక్షించరా చతుర్ముకుండను జగతి కర్తను మహిమంతుల రక్షించరా చతుర్ముకుండను జగతి కర్తను మహిమంతుడ రక్షించరా దీర్ఘతులను సర్వజీవన సంతులికించని వాడనురా దీర్ఘతులను సర్వజీవన సంతులికించటి వాడనురా దీర్ఘతులను సర్వజీవన సంతులికించని వాడనురా దీర్ఘతులను సర్వజీవన సంతులికించటి వాడనురా భారతినాథుడ బ్రహ్మదేవుడను పద్మ సంభవుడను వినరా భారతినాథుడ బ్రహ్మదేవుడను పద్మ సంభవుడను వినరా తనను వెలిసిన పన్న పేటలో భక్తుల కోర్కెలు నిలిచెదరా తనను వెలసిన పన్న పేటలో భక్తుల కోర్కెలు నిలిచెదరా తనను వెలిసిన పన్న పేటలో భక్తుల కోర్కెలు నిలిచెదరా తనను వెలసిన పన్న పేటలో భక్తుల కోర్కెలు నిలిచెదరా బోధకుడు కొమరయ్య గారికి ఇళ్ళలో ఫలితం చూపెదరా బోధకుడు కుమిలినాడిలో ఫలితము చూపెదరా
వారికి ఇళ్లలో ఫలితం చూపెట్టరా హిత బోధకుడు ఇళ్లలో ఫలితము చూపెట్టరా భారతినాథుడ బ్రహ్మదేవుడను పద్మ సంభవుడను వినరా భారతినాథుడ బ్రహ్మదేవుడను పద్మ సంభవుడను వినరా. ఆహా స్వామి మీరే 10,000 వందనములు కదా. ఆ సేవక చల్లగా వర్ధిల్లు. నీ యొక్క నామధేయం ఏమిటో విన్నవించరా తండ్రి. ఆ సేవక నా యొక్క నామదేవం చెప్పమందువా. అవును కదా. ఈ సకల సృష్టి జగత్కర్తను ఆ శ్రీహరి యొక్క నాభి కమలం నుండి జన్మించిన వాడును, వారి వారి కర్మానుసారముగా ఫలంబునసగవాడును. నా యొక్క పేరైన బ్రహ్మదేవుడు అని. నువ్వే రాను బొమ్మవు. అవును సేవక. బొమ్మవు జర ముందడికి రాయే అయితే కానీ మన పోద్దాడి కథలు ఒట్టిగా వచ్చినట్టున్నాయి అన్ని. ఆహా సేవక, ఎటు చూసినా కదే కనబడతాను. నేను చతుర్ముఖుండను కావున నాకు 4 తలలు ఉంటుంది. ఇది 4 ఉన్నాయా? అవును సేవక. 4 ఉన్నాయా? అవ్వచ్చలు నీకు 4 ఉన్నాయి. నువ్వు అందరికి రాసికాయ నువ్వేనా? మరి నాకేమో గిట్ట రాత్రి ఏదో పాడైక డాక్టర్ నవీను ఆయన డాక్టర్ అయిండు. నాకేమో గిట్ట రాత్రి గత జన్మల పాప పుణ్యాలను బట్టి ఈ జన్మలో వారి వారికి కర్మానుసారముగా ఫలమున అంటే అప్పట్లో మంచోండేనా? అప్పుడు చేసిన కర్మను బట్టే ఇప్పుడు మీరు అలాగే. జై శ్రీరామ్. ఆహా చిల్లపల్లి చుట్టల రామాయణం, బాలరామాయణం ఆ యొక్క సత్యలోక మరియు సత్యలోకానికి గురువు వెళ్ళిన భక్తు గారిని స్టేజ్పైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అయింది సేవక. నా యొక్క సతి అయిన భారతి శారదాదేవి సరస్వతి దేవి అంటారు. సరస్వతీదేవి నీ ఆవిడేనా? నాకు చదువు నేర్పుతుంది మా అమ్మ బాధ్యత. నేను ఆశలు కాదు చిల్లపల్లి ఉంది. నీకు తెలివే. बोलो राजा रामचंद्र महाराज के सरसिज संभव पट्टपु देविनी शारदा नामము వినుమా. సరసిజ సంభవ పట్టపు దేవిని శారదా నామము వినుమా. सरसिज संभव पट्टपु देविनी शारदा नामము వినుమా. సరసిజ సంభవ పట్టపు దేవిని శారదా నామము వినుమా. హరిసిరికిని కోడలి నైరిల సిటి యుద్ధద సాక్షిని అనుగమమా. सरसिज संभव पट्टपु देविनी शारदा नामము వినుమా. సకల విద్యలలో వెలసిన దానను సుఖమాని నన్ను కనుగొనలే. సకల విద్యలలో వెలసిన దానను సుఖమాని నన్ను కనుగొనలే. ప్రకటితముగమా సురపురి హరిని సన్నుతించెదను కనుగొనలే. సరసిజ సంభవ పట్టపు దేవిని శారదా నామము వినుమా. ధరణి వెలిసిన పన్న పేటలో భక్తులగా పాడెదనమ్మా. హితబోధకుడు కొమురయ్య గారికి ఇలలో ఫలితము చూపెదను. సరసిజ సంభవ పట్టపు దేవిని శారదా నామము వినుమా. శారదా నామము వినుమా. ఆహా తల్లి నీకు ఇదే 10,000 వందనములు కదా. చల్లగా వర్ధించలి. ఆహా ఈ యొక్క నామధేయం ఏమిటో చెప్పరా తల్లి. నా యొక్క నామం ఏమవుతుందిగా. అవును కదా. సత్యలోకాధీష్టవు బ్రహ్మదేవుని పట్టపు రాణిని, సకల సద్గుణ దానను, సకల విద్యలలో వెలసిన దానను. నా యొక్క నామము శారదాదేవి అని, భారతీదేవి అని, సరస్వతీదేవి అని అందరూ చెలి. అవునా ఆ యొక్క బ్రహ్మదేవుని సతీమణి అయిన నీ యొక్క నామము భారతీదేవి, సరస్వతీదేవి, శారదాదేవి అని అందురు. అవును తల్లి మీరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళుచున్న వారు తల్లి? సత్యలోకం వెళ్తుంది. సత్యలోకము వెళ్ళుచున్న వారులా ఆయన 4 తలలు ఉన్నాయి. చుట్టూ పోద్దాడు లొట్లు కట్టుకున్నాడు గాయనా. అటే పోతానవా? ఆడికే పోయిగా నా వీడమ్మే కావాలి నీకు. ఒక్క నిమిషం
అటు మంచి కొట్టు విద్యా హరుడను పార్వతి వరుడను గంగాధరుడను శివశంకరుడను 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 కరుణాకరుడను కరళ కంఠుడను కరికరమాంబరధరుడను కరుణాకరుడను కరళ కంఠుడను కరుణా కరుడను గరళ కంఠుడను కరికరమాంబరధరుడను హరుడను పార్వతి వరుడను గంగాధరుడను శివశంకరుడను నంది వాహనుడ నాగభూషణుడ కుందట వరగాటుండను 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 శృంగారకముని వందితుడను సదనందుడ శ్రీ జగన్నాథుడరా శృంగారకముని వందితుడను శృంగారకముని వందితుడను సదనందుడ శ్రీ జగన్నాథుడరా హరుడను పార్వతి వరుడను గంగాధరుడను శివశంకరుడను ధరణిలో నా పన్నపేటలో భక్తుల కోటలు తీర్చెదరా 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 బోధకుడు బముదయ గారికి ఇలలో ఫలితము చూపెదరా హరుడను పార్వతి వరుడను గంగాధరుడను శివశంకరుడను ఆహా స్వామి నీకు ఇదే 10,000 వందనములు కదా చల్లగా వర్తిల్లు పోయా నీ పేరేం పేరే నా యొక్క నామం అడుగుతుందిగా అవును కదా తెలుపదను ఆ, కైలాస వాసుండను ఆ, గరళ కంటుండను ఆ. నాగభూషణుడను గంగాధరుడనైనా నా యొక్క నామము బోలాశంకరుడని అందు ఓహో బోళ్ళ శంకరయ్య నువ్వే రాలే బాలము సేవక బోలాశంకరుడు అని అందు గదే అంటాను బోళ్ళ శంకరయ్య మా ఊళ్ళకి బోళ్ళు అమ్ముతాం బోళ్ళు అనుకుంటూ వస్తాడు గాయలు కాదా కాదు సేవక కైలాసపురం నేరే బోలాశంకరుడు ఇప్పుడు మైకులు పెట్టుకొని వస్తారు కొత్తగా ఇనుప సామానుకు బోళ్ళు ఇస్తాం ఎంటికలకు ఆ సిక్కెంటికలకు బోళ్ళు నా శంకరయ్య కాదా కాదు కాదు సేవక పోయేది అర్థలేదా నిన్ను తర్వాత అది నా యొక్క ఆవరణం గవేసుకుడేనా అవును ఓయ్యా నువ్వు నాగభూషణ దారునువా అవును సేవక ఇదెందుకా ఇది అమృతం అయ్యో మంచిగా జోరుగానే కొడుతున్నావు నువ్వు ఇంకా అన్ని రకాల కొట్టా తాజా దాంతో అయితే సేవక అంతేనా అవును నీ పేరు కైలాసవాసుడైన ఆ యొక్క శివశంకరుడు బోలాశంకరుడు నువ్వేనా తండ్రి అవును సేవక. నీకు మరి లగ్నం అయిందా అయింది సేవక అంతేనా నా యొక్క సతీమణి పేరు ఆ. పార్వతీదేవి ఇంకా పార్వతీదేవి నీ భార్యేనా అవును. ఎటు పోతానవే కైలాసపురం కైలాసమా మరి నన్ను తీసుకుపోతావా భగవంతా నన్ను ఎట్టెట్టలో చేస్తాను కదా ఇప్పుడే నన్ను ఇక్కడ నుంచి అందరూ ఎట్టెట్టలో ఎగతాళి చేస్తారు
నీతో తీసుకపోతావా నువ్వు తీసుకపోతావే ఇంకా డాక్టర్ తెలుసా పాపం నేను చేయలే అబ్బో నేను అబద్ధం నేను సత్యపడుతుంది నేను అబద్ధం ఆడితే నా పెళ్ళ తమ్ముడు పెట్టుకొని ఎగిరిస్తావని పోయా మీరు హాస్పిటల్ కాదు పార్వతీదేవి వస్తుంది ఒకసారి గట్టిగా చెప్పాలి రాణిని జగదీశ్వరిని సర్వమాతను కనుగొనరే చెమ్ముని రాణిని జగదీశ్వరిని సర్వమాతను కనుగొనరే సర్వమంగళను సద్గుణ పరచిని సర్వమంగళను సద్గుణ పరచి పార్వతి నామము వినరే సర్వమంగళను సద్గుణ పరచిని పార్వతి నామము వినరే సర్వమంగళను సద్గుణ పరచిని పార్వతి నామము వినరే సర్వమంగళను సద్గుణ పరచిని పార్వతి నామము వినరే చెమ్ముని రాణిని జగదీశ్వరిని సర్వమాతను కనుగొనరే చెమ్ముని రాణిని జగదీశ్వరిని పన్నపేటలో భక్తులుగా భగవద్గీనే కరణీయందున పన్నపేటలో భక్తులుగా భగవద్గీనే బోధకుడు కుమరయ్య గారికి ఇల్లులో ఫలితం చూపెదరే చెమ్ముని రాణిని జగదీశ్వరిని సర్వమాతను కనుగొనరే తల్లి మీకు ఇదే 10,000 అందరము కదా చల్లగా వర్ధిల్లుము తల్లి. ఈ యొక్క నామధేయం ఏమిటో తెలుపరా తల్లి ఆ యొక్క నామధేయము అవును కదా పర్వత శ్రేష్ఠులకు హిమవంతుని పుత్రికను ఆ యొక్క కైలాసగిరిని ఎల్లట్టి బోళాశంకరుని భార్యనగు పార్వతీదేవి అని నా నామము. పార్వతీదేవి అనందు కైలాసవాసుడైన ఆ బోళాశంకరుని సతీ అయిన పార్వతీదేవి అనందు అవును. హిమామంతుడి బిడ్డ అవును చెల్లి, అంతేనా తల్లి అంతే చెల్లి. నువ్వు ఏం పని చేస్తావా నేను కైలాసగిరి నందు మా యొక్క పతి సేవ చేసుకుంటూ ఆ యొక్క శంకరునికి సేవలు చేసేదాన్ని. కైలాసంలో బట్టలు ఇట్లా ఉంటుంది రావా నీకు టైలర్ లేడీస్ టైలర్ నేను వస్త్రములు అల్లికలు చేయగలను చెల్లి. మా ఊళ్ళో అప్పదపేటలో సాధారణ ఉన్నాడు వస్తు కుడతాడు ఆయన లేడీస్ స్పెషలిస్ట్ కుడుతుంటా అతని వల్లనే నేను కూడా అల్లికలు చేయగలను చెల్లి. ఆయనకు నేర్పింది నువ్వేనా నేనే చెల్లి. అంతేనా అవును చెల్లి. నేను ఇప్పుడు కైలాసం నందు మా పతి వద్దకు వెళ్తుంది. మీ యొక్క పతి అయిన శంకరుని వద్దకు వెళ్తుంది. కొట్టారా ఇప్పుడు నువ్వు అడిగానా అక్కడికే వెళ్తుంది చెల్లి. మీరు ఆశీర్వదించండి చెప్తారా అయితే వెంటనే లేరు అప్పుడు ఈ పైసల్లో కొట్టరాదా నారద ముని వర్యుండను రాణే నారాయణ భక్తు
చల్లగా వర్ధిల్లు సేవక. నామదేవి వివరించరా తండ్రి. విజయకాయ నా యొక్క నామమైన నేను సత్యలోక వాసినైన బ్రహ్మ మానస పుత్రుడను త్రిలోక సంచారుడను అయిన నా యొక్క నామము నారదా మునీంద్రుడు అని అందరు. నారయో పీసయ్యా నారయో పీసయ్యా నారయో పీసయ్యా నారయో పీసయ్యా నారయో పీసయ్యా నాబర తలగయ్యా నారయో పీసయ్యా నాబర తలగయ్యా నారయో పీసయ్యా నాబర తలగయ్యా నారయో పీసయ్యా నాబర తలగయ్యా నారయో పీసయ్యా నారయో ఆహా నారయో పీసయ్యా నారయో పీసయ్యా. ఏమిటి సేవక? నీ పేరే పేరు అయితే నా పేరైన నారదా మునీంద్రుడు అందరు. నారదా మునీంద్రుడు త్రిలోక సంచారి అయిన బ్రహ్మమానస పుత్రుండము నారదా మునీంద్రుడు. నువ్వే రాలే అలంగిరి గుళ్ళు పొలంగిరికి అంచులు ఎట్టించుకొట్టా వేలు వేడికలు కయ్యాలు ఎట్టించుకొని అలా అని మీ భూలోక వాసులని అలా అనుకుంటారు సేవక. కానీ నేను లోక కళ్యాణం కొరకే పాటు పడుతుంటేని. నువ్వు సింహాసనం ఎందుకాయ టీవీనైనా కాదా నువ్వు టీవీనైనా బాధ్యత ఎట్లా పోతాన్నావు మళ్ళీ వెళ్తే నేను ఇప్పుడు భూలోక సంచారం చేయించు వెళ్తుంటేని సేవక. భూలోకం వెళ్తుంటేని. కొంప ముంచుతావు నాయనో. ఈ కొంపల ముంచుడు ఏం లేదు కానీ మన కళ్యాణం లోక కళ్యాణం కొరకే వెళ్తుంటేని. కళ్యాణార్థం కోసం వెళ్తున్నావా? అవును సేవక. చదువు బంధు పెట్టినావు చదివించుడు లోక కళ్యాణం కొరకు. बोलो राजा रामचंद्र भगवान की अम्मलारने बरकितने सब बांध तोड़न गन रे 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 धरणिलो न भूलक देवियन जनु बिलसे डरविन चलिया धरणिलो न भूलक देवियन जनु बिलसे डरविन चलिया धरणिलो न भूलक देवियन जनु बिलसे डरविन चलिया कालु अंगलो कल्लु मनगले निंदु बच्चिन विनरम्मा कालु अंगलो कल्लु मनगले कल्लु बच्चिन विनरम्मा कालु अंगलो कल्लु मनगले निंदु बच्चिन विनरम्मा कालु अंगलो कल्लु मनगले निंदु बच्चिन विनरम्मा दुष्टुलु केसे बादलकु ने तालले कयुंटिन चलिया 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 करने వెలిసిన పన్న పేటలో భక్తులుగా పాడెదనమ్మా 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 ఇతమోలకుడు కొమరయ్య గారికి ఇలలో ఫలితము చూపెదను ఇతమోలకుడు కొమరయ్య గారికి ఇలలో ఫలితము చూపెదను అమ్మలారనే భక్తినే సభ వాంఛ తోడనను కనుగొనరే అమ్మలారనే భక్తిని సభ వాంఛ తోడనను కనుగొనరే సభ వాంఛ తోడనను కనుగొనరే వాంఛ తోడనను కనుగొనరే నా యొక్క నామం దేవ ఏమిటని ఆలోచించువా కదా నా యొక్క నామం దేవం చెప్పతో వినుము సకల ప్రాణకోటి ఆధారమైన దానను సమస్త భూభారము మోసే దానను నా యొక్క నామము భూదేవి అని అందరూ చెల్లి ఈ యొక్క భూభారాన్ని మోసే తల్లి అయిన భూమి మోసే తల్లి భూదేవి అని అంటున్నా తల్లి నువ్వేనా తల్లి మా పాప పుణ్యాలను మోసేదాన్ని అవును సేవక ఈ భూమిపై రాక్షసులు చేసే పాప భారం మోయలేక ఏమీ తోచక ఉండిన దానము ఏం చేస్తావు కొద్ది రాక్షసులు ఉన్నారు పాడై రాక్షసులు ఉన్నారు రాక్షసులు కొందరు పాపాత్తులు ఉన్నారు భూభారమును మోయలేక పాపాత్ముల దృష్టిల బాధలను కంటుకోలేక భూదేవి చింతాక్రాంతురాలైనగా అక్కడికి నారద మహర్షులు ఏం చేసి ఏ విధంగా పలుకుతున్నారు? త్రిమూర్తులు కలవని కలిసి నారాయణ. ఏమిటి భూదేవి ఇంత క్రాంతురాలవై ఉన్నావు? నీ మనందు గల వికారం ఏమి?
త్రిలోక సంచారులకు అభివాదము స్వామి. చల్లగా భూదేవి. నారదా, రామ కుంభకర్ణులు దేవతలను, కిన్నెర కింపురుషులను, గరుడ గంధర్వులను, యక్షాకులను, నవగ్రహాలను చెరబట్టి దేవతలను ఛేదించుచున్నారు దేవా. అవును, అలాగా భూదేవి. మాకు వారిచే కూడా పరాభావం తప్పలేదు. దేనికైనాను సమయం ఆసన్నం కావాలేను కదా భూదేవి. నాకు ఏమైనా తరుణోపాయం చెరవీరు దేవా. నా కర్తవ్యమేమి? నీ యొక్క బాధకు ఆ బ్రహ్మదేవుడి కడకేగి నీ యొక్క విచారమునను బ్రహ్మదేవుడు సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడి కడకేగి నీ యొక్క విచారమంతయు చెప్పుకొనుడు. ఆయనే నీకు ఆ యొక్క విచారమంతకు పోగొట్టగలగటువంటి మహానుభావుడు. సరేనా కదా, నాకు చెరవీరు వెళ్ళగలను. అలాగే వెళ్ళుము భూదేవి. వెళ్తున్నాడు. వెళ్తూ కమలసాంబవ బ్రహ్మదేవ నమో నమః. నా యాపదలు తీర్చుదేవా. చింతాక్రాంతులు ఉన్నావు. తిరుపతి వినుము దేవా. అయ్యయ్యో బ్రహ్మదేవా, నాలో యాపదలు తొలగించాలేవా. 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 అయ్యయ్యో బ్రహ్మదేవా, సరస్వతిలోలుడవు సర్వజన రక్షకుడవు. సరస్వతిలోలుడవు సర్వజన రక్షకుడవు. సరస్వతిలోలుడవు సర్వజన రక్షకుడవు. సరస్వతిలోలుడవు సర్వజన రక్షకుడవు. నీవు దీక్షగయున్న పుడమేలో బ్రతకలేదు. అయ్యయ్యో బ్రహ్మదేవా, ఆపదలో తొలగించాలేవా. అయ్యయ్యో బ్రహ్మదేవా, నాలో యాపదలో తొలగించాలేవా. అయ్యయ్యో బ్రహ్మదేవా, నాలో యాపదలో తొలగించాలేవా. అయ్యయ్యో బ్రహ్మదేవా. చాలా రామకృష్ణులతో రామకుంభకర్ణుల అంతఃపురంలో మమ్మలను రక్షించుకునేవారు. ఆనందకు మా భూదేవి, సంతానందకు మా భూదేవి, సంతానందకు మా భూదేవి, సంతానందకు మా భూదేవి. నీ మదిలో నా చింతానందకు మా, చింతానందకు మా భూదేవి. నీ మదిలో నా చింతానందకు మా, చింతానందకు మా భూదేవి. దేవాదేవుడిచ్చిన వరములన్నిటినీ, దేవాదేవుడిచ్చిన వరములన్నిటినీ, దేవాదేవుడిచ్చిన వరములన్నిటినీ, దేవాదేవుడిచ్చిన వరములన్నిటినీ, ఏ విధముల ఉపశమనంతో చదాయనా మదికి. చింతానందకు మా భూదేవి, నీ మదిలో నా చింతానందకు మా, చింతానందకు మా భూదేవి. భూదేవి, చింతానందము, నేను ఈ సకల సృష్టిలో వారి వారి కర్మానుసారముగా వారిని నుదుట రాసేవాడినే కానీ ఆ భూలాశంలో ఇచ్చినటువంటి వరాలను తిరిగి మార్చలేదు. కనుక నువ్వు ఆ కైలాసానికి ఎగి ఆ శివశంకరునితో నీ ఉన్న కష్టాలను విన్నవించు భూదేవి. సరే అన్నాడు. సరే శరవీము వెళ్ళగలి. అయ్యో వాటికి రాష్ట్రోనేనా ఏం చేస్తుంది రాదుగా. అవును తిరగక భూలాశంకరు ఇచ్చిన వరాలను తిరిగి మార్చే శక్తి లేదు. లేదు రాలేదు. కావున
ఆ భోళాశంకరుని దగ్గరికి వెళ్ళమంటున్నాను. మమ్మల్ని అడ్డే పోమంటావు ఇక అదే వెళ్ళాం. నువ్వు ఇచ్చుకో మరి. ఆహా శంభో శంకర పాపభయంకర పాయిమాం పాయిమాం రక్షమాం రక్షమాం దేవా. ఉండేవి కుశలమేనా తల్లి? ఆహా ఎక్కడి కుశలము దేవా? నేను తెలుపదని వినుము. అయ్యయ్యో బోలా శంకర నాకు కామనవి వినవయ్యా దేవా. అయ్యయ్యో బోలా శంకర రాక్షసులు నీ వరప్రభావం చేత బాధలు అనుభవిస్తున్నారు. శాంతియే ఈ ప్రజలకు శాంతియే కలగాను. ఆ పాపాత్మల నుండి మమ్మల్ని రక్షించింది దేవా. చింతానందకు మా భూదేవి నేను వరములు ఇచ్చివాడినే కానీ తిరిగి తీసుకునే శక్తి నాకు లేదు. ఆ వరం తీసుకునే శక్తి నాకు లేదు. కావున నువ్వు ఆ శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్ళి నీ యొక్క బాధను వినదు. అతను మాత్రమే తీర్చగలడు నీ బాధను. దేవదేవా ఇదాత నా యాపదలు తొలగించు దేవా. ఉదయ్ నువ్వు ఇలా వైకుంఠం వచ్చిన కారణమే కొంచెం తెలుపుదని విని దేవా. వినవయ్యో ఆది నారాయణ ఒక మనవి తెలిపెదచేయనా. 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 వినవయ్యో ఆది నారాయణ వినవయ్యా నీవు నా మనవి తాగించే. 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 మనవి తాగించి మదిలో నా దయలుంచి. వినవయ్యో ఆది నారాయణ ఒక మనవి తెలిపెదచేయనా. వినవయ్యో ఆది నారాయణ ఒక
భూదేవి చింతానందకు మా భూదేవి నీ పాదామందు నా భూదేవి చింతానందకు మా భూదేవి నీ పాదామందు మా భూదేవి చింతానందకు మా భూదేవి నీ పాదామందు నా భూదేవి చింతానందకు మా భూదేవి మంతాముతో దుష్టుల పట్టి వదిలించి మంతాముతో దుష్టుల పట్టి వదిలించి మంతాముతో దుష్టుల పట్టి వదిలించి మంతాముతో దుష్టుల పట్టి వదిలించి చింతాలో భక్తులను నేను రక్షించేగా చింతానందకు మా భూదేవి నీ సంతామంతులు మా భూదేవి చింతానందకు మా భూదేవి భూదేవి నీవు చింతించవలదు నీకు ఏ విధమైన బాధలు కలిగినాయో నాకు విన్నవించుము నేను తీర్చదను అదే వినవించదను దేవదేవా ధరణిలో రామాన సూర్యుడు జనులా బతుకాని పడుకన్ని సూర్యుడు 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 ధరణిలో రామాన సూర్యుడు దురమున జబలిసే మరణము లేకుండా దురమున జబలిసే మరణము లేకుండా దురమున జబలిసే మరణము లేకుండా దురమున జబలిసే మరణము లేకుండా పరమేశ్వరుని తోడా వరములు పొందినాడు ధరణిలో రామాన సూర్యుడు జనులా బతుకాని పడుకన్ని సూర్యుడు ధరణిలో రామాన సూర్యుడు జనులా బతుకాని పడుకన్ని సూర్యుడు ధరణిలో రామాన సూర్యుడు జనులా బతుకాని పడుకన్ని సూర్యుడు ధరణిలో రామాన సూర్యుడు ఆ యొక్క రావణాసురుడు అనేక విధముల బాధలకు గురి చేస్తున్నాడు దేవా దేవి రావణ కుంభకర్ణాదుల మంది తావంతమున మంత్రి యోధుల 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 దుర్పాకులైన రావణ కుంభకర్ణులను బట్టి నీకు ఏ విధమైన బాధలైనా తీర్చగలనని చెప్తుంటుంది అలా అనుకుంటుందా దేవా చూడు తెలుపదా సురులందరిని బట్టి నాడు వాడు కాతాదే నుండే తోడు సురులందరిని బట్టి నాడు వాడు కాతాదే నుండే తోడు సురులందరిని బట్టి నాడు వాడు కాతాదే నుండే తోడు సురులందరిని బట్టి నాడు పరమేశ్వరుని వరము నా పాపాత్మ దుష్టుడు 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 సురముపై కోట్ల దేవతల తెలబట్టినాడు సురముపై బట్టినాడు వాడు దాతాదే
గురులందరిని బట్టి చాలా బాధలకు ఓనరించుతున్నారు దేవా ఆ యొక్క రావణాసురుడు. దేవి 14 భువనాలు వెతికెదా అంటే దుష్టుల హతముగా వించెదా 14 భువనాలు వెతికెదా అట్టి దుష్టుల హతముగా వించెదా 14 భువనాలు వెతికెదా అట్టి దుష్టుల హతముగా వించెదా 14 భువనాలు వెతికెదా అట్టి దుష్టుల హతముగా వించెదా 14 భువనాలు వెతికెదా అతిరాయమున నేను అవతారమును దాచి అతిరాయమున నేను అవతారమును దాచి అతిరాయమున నేను అవతారమును దాచి అతిరాయమున నేను అవతారమును దాచి భూమిలో రాక్షసులానే తప్పాక దుర్గేదా 14 భువనాలు వెతికెదా దుష్టుల హతముగా వించెదా 14 భువనాలు వెతికెదా భూదేవి అతిరాయంలో నేను అవతారం దాచి 14 భువనాలు వెతికైనా సరే దుష్టులను చూచలేదు. దేవా నేను తెలుపుతాను వినండి. తెలుపు ధరణిలో దశరథ రాజు అతడు తొందరలోనే కానే ఉన్నాడు. ధరణిలో దశరథ రాజు అతడు సుడిలోనే కానే ఉన్నాడు ధరణిలో దశరథ రాజు అతడు తొందరలోనే కానే ఉన్నాడు. ధరణిలో దశరథ రాజు అతడు సుడిలోనే కానే ఉన్నాడు ధరణిలో దశరథ రాజు అతనికి నలుగురు వరసులనిచ్చేయు అతనికి నలుగురు మనసులానిచ్చేయు అతనికి నలుగురు వరసులనిచ్చేయు అతనికి నలుగురు మనసులానిచ్చేయు కామరని లాలించి మము రక్షించావయ్యా. ధరణిలో దశరథ రాజు అతడు సుడిలోనే కానే ఉన్నాడు ధరణిలో దశరథ రాజు అతడు తుదిలోనే కానే ఉన్నాడు. ధరణిలో దశరథ రాజు అతడు సుడిలోనే కానే ఉన్నాడు ధరణిలో దశరథ రాజు దేవదేవ విధాత ఆ యొక్క అయోధ్య నగరంలో దశరథ రాజు గారు పుత్రులేక ఉన్నారు. అతనికి 4 వర్షితులనిచ్చి మమ్ములను రక్షించుము దేవా. భూదేవి సరణీవు ఎన్నటులా నేను రఘు వంశమున జన్మించేదాను సరణీవు ఎన్నటులా నేను రఘు వంశముల జన్మించేదాను. ధరణిలో ఎన్నటులా నేను రఘు వంశమున జన్మించేదాను సరణీవు ఎన్నటులా నేను రఘు వంశమున జన్మించేదాను ధరణిలో ఎన్నటులా నేను ఆదిశేషుని నిలిచేదాను అతనిని లక్ష్మణుని గావించేదాను ఆదిశేషుని నిలిచేదాను అతని లక్ష్మణుని గావించేదాను ఆదిశేషుని పిలిచేదాను
రఘుకుల మందుననే రాముడినై జన్మించే ఆ విధముగా చేసి వాణ్ణి చంపకపోతే ఆ విధముగా చేసి వాణ్ణి చంపకపోతే ఈనాడు వైకుంఠపురీశ్వరుడనగాను భూదేవి నీవు కోరిన ప్రకారంగా భూలోకంలో రఘువంశం నందున నేను రాబడినై జన్మించి ఆదిశేషుని లక్ష్మణుని గావించి శంకు చక్రములు భర్త శత్రుఘ్నునిగా గావించి ఆ ప్రకారంగా విశ్వదుర్భకుడైన రావణ కుంభకర్ణను దుంచడని నీకు మాట ఇస్తుంది. నీవు ధైర్యంగా వెళ్ళు. ఇంత సంతోషమైన వార్త చెప్పినందుకు నేను తిరిగి వచ్చేటప్పుడు అట్లనే వెళ్ళము. సేవక నీవు ఇప్పుడే వెళ్ళి తక్షణమే నారదముని వారిని తోలుకొన్నాము. కుదరైందా? అవును సేవక. ఆ నారదుని తీసుకురావాలా? అవును. ఇక్కడే ఆశీర్వాదం విష్ణుమూర్తి గారు విష్ణుమూర్తి గారు విష్ణుమూర్తి గారు ఒక స్టిల్